సో కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ గజ్వేల్ చేరుకున్నారు. అక్కడ నామినేషన్ వేశారు. చాలామంది ప్రముఖ నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. వేలాదిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ నామినేషన్ పూర్తి చేశారు. పూర్తి చేసుకున్న తర్వాత ఆయన కామారెడ్డి బయలుదేరి వెడుతున్నారు. మరో బాక్స్లో మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నామినేషన్ వేశారు. అలాగే మంత్రి కేటీఆర్ ఆయన ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సిరిసిల్ల బయలుదేరి వెళ్లారు. సిరిసిల్లలో అక్కడ నామినేషన్ వేసిన పరిస్థితి. సో బీఆర్ఎస్కి చెందిన కీలకమైన నాయకులు, ఒకటి సీఎం కేసీఆర్, ఆ తర్వాత మంత్రి కేటీఆర్, హరీష్లు ఇవాళే నామినేషన్ వేశారు. కేసీఆర్ మరో నియోజకవర్గంలో కూడా అంటే కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నందున 1:30 అక్కడ నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇవాళ రేపు మాత్రమే నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది. నవంబర్ 10తో నామినేషన్లకు చివరి తేదీ. నవంబర్ 10 అంటే రేపు. సో ఇవాళే భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కారణం ఇవాళ మంచి రోజు కాబట్టి. సో మంచి ముహూర్తాన మంచి రోజు నామినేషన్ వేస్తే ఖచ్చితంగా గెలుస్తారని వారి పండితులు, జ్యోతిష్యులు చెప్పడంతో ఇవాళ వేలాదిగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే సందడి కనిపిస్తోంది. ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. హాట్ రాజకీయాలు ఒకవైపు తెలంగాణలో నడుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తోన్న పరిస్థితి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు, ఇతర స్వతంత్ర అభ్యర్థులు, కొన్ని పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులు కూడా ఇవాళ నామినేషన్ వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం నిన్న ఒక్కరోజే 622 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు నిన్న సాయంత్రం వరకు 1314 నామినేషన్లు దాఖలైతే ఇవాళ మరో 1000కి పైగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో అన్ని పార్టీల నాయకులు కూడా ఇప్పటికే ఆయా పార్టీల అధిష్టానం నుంచి బీఫామ్లు తెచ్చేసుకున్నారు. జనసేన పార్టీ కూడా 8 మంది అభ్యర్థులకు నిన్న పవన్ కళ్యాణ్ బీఫామ్లు ఇచ్చేసిన పరిస్థితి. సో జనసేనకు సంబంధించి 8 మంది అభ్యర్థులు కూడా ఇవాళే నామినేషన్ వేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. భారీ ర్యాలీగా వెళ్ళి ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్ వేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం గజ్వేల్ చేరుకున్న దృశ్యాలను మనం రైట్ సైడ్ టాప్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కేసీఆర్ అక్కడ నామినేషన్ పూర్తి చేసుకున్న తర్వాత కామారెడ్డి బయలుదేరిన దృశ్యాలని మనం కింద బాక్స్లో చూస్తూ ఉన్నాం. ఇక కేటీఆర్ ఆయన ఇంట్లో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సిరిసిల్ల బయలుదేరి వెళ్ళారు. అక్కడ నామినేషన్ వేసిన పరిస్థితి. అలాగే సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత సిద్దిపేట వెళ్ళి నామినేషన్ వేసిన పరిస్థితి. సో తెలంగాణలో ఎన్నికలు వాతావరణం వచ్చేసింది. హాట్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. పొలిటికల్ వార్ కూడా ఒక రేంజ్లో జరుగుతోంది. ఒక పార్టీ మిగిలిన 2 పార్టీలను కూడా తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తోన్న పరిస్థితి. రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా చాలా హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ మీద. ఆ కామెంట్స్ మీద పార్టీలకు అతీతంగా చాలామంది అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెబుతూ ఉంటారు. సో చాలా పవర్ సెంటర్స్ ఉంటూ ఉంటాయి ఆ పార్టీలో. సో రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని ఆ సొంత పార్టీలోని కొంతమంది, అంటే రేవంత్ టీపీసీసీ చీఫ్గా అవ్వడము, లేకపోతే ఇప్పుడు అంతలా హైలైట్ అవ్వడము అధిష్టానం దగ్గర నచ్చని కొంతమంది నాయకులు ఆఫ్ ద రికార్డు చెబుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి చాలా దురుసుగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఆయన మాట్లాడిన మాట, ఆయన వాడిన పదజాలం కరెక్ట్ కాదు అనేది చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఈ రకంగా మాటలకి పని చెప్తూ ఉన్నారు, నోటికి పని చెప్తూ ఉన్నారు చాలామంది నాయకులు. తమ ప్రసంగాల్లో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పడంతో పాటుగా ప్రత్యర్థి పార్టీలను ఏకీపారేస్తోన్న పరిస్థితి. జనాల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనే దాని మీద భర్జనలు పడుతున్నారు. చాలా వ్యూహాత్మకంగా అన్ని పార్టీల నాయకులు పెడుతోన్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా అప్గ్రేడ్ అయిన పార్టీ, తెలంగాణ సాధించింది మేమే అని చెప్పి క్లెయిమ్ చేసుకుని 2 సార్లు విజయం సాధించిన పార్టీ 3వ సారి కూడా హ్యాట్రిక్ కొడతామనే
ధీమాతో ఉన్న పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తామని చెప్పి అప్పుడు బండి సంజయ్ సారథ్యంలో చాలా ఒక రకంగా గ్రాఫ్ పెంచుకున్న పార్టీ. ఆ తర్వాత కొన్ని కీలక పరిణామాల తర్వాత అంటే సర్వేలు చెబుతోన్నమాట, రాజకీయ మేధావులు చెబుతోన్నమాట, పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నమాట నేను చెప్తూ ఉన్నా, బీజేపీ 3వ స్థానానికి మాత్రమే ఈసారి పరిమితం కావచ్చు అనే అంచనాలే వ్యక్తమవుతూ ఉన్నాయి. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ బీఆర్ఎస్కి మాత్రమే ఎడ్జ్ ఉంది. కారణం తెలంగాణను సాధించుకున్న పార్టీగా ఆ పార్టీకి మంచి పేరుండడం, అలా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకున్నామని క్లెయిమ్ చేసుకోవడం, దానికి తోడు అనుభవానికి అవకాశం ఇవ్వండి, అభ్యర్థిని చూడండి, అభివృద్ధిని చూడండి, చూసి మాకు ఓట్లేయండి అంటూ కేసీఆర్ పదే పదే ఈ ప్రజా ఆశీర్వాద సభల్లో చెబుతూ ఉన్నారు. మంత్రి కేటీఆర్ కూడా చాలా నియోజకవర్గాల్లో పర్యటించారు, న్యాయవాదులతో ముచ్చటించారు, జర్నలిస్టులతో ముచ్చటించారు, చాలా ప్రజా సంఘాలతో కూడా ఆయన మమేకమై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉన్నారు. తెలంగాణ సమాజానికి స్పష్టంగా ఒక సంకేతం ఇస్తూ ఉన్నారు, ఒక పిలుపునిస్తూ ఉన్నారు. ఎవరైతే తెలంగాణను సాధించారో, ఎవరైతే ఈ తెలంగాణను అభివృద్ధి చేశారో, ఎవరైతే ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చారో వారికి మాత్రమే ఓట్లేయండి, మేము ఇంకా అభివృద్ధి చేస్తాం, మేము కూడా మానవ మాత్రులమే, 1-2 చోట్ల కొన్ని తప్పిదాలు జరిగి ఉండవచ్చు, కానీ వాటిని సరి చేసుకుంటాం. కానీ ప్రత్యర్థి పార్టీల ప్రతిపక్ష పార్టీల మాటలకు హామీలకు ప్రలోభ పడకండి, వారి మాటల్ని నమ్మకండి, వాళ్ళు ఆగం చేస్తారు, తెలంగాణను వాళ్ళు అమ్మేస్తారు అంటూ బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ప్రసంగాలకు ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ ఏ సభ నిర్వహించిన అక్కడ వేలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన మొదటి విడత, రెండవ విడత ప్రజా ఆశీర్వాద సభలు అన్నీ కూడా హైలైట్ అయ్యాయి. కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఎటువంటి విమర్శలు చేస్తారు ప్రత్యర్థి పార్టీల మీద అని చెప్పి చాలా జనం ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ ఉంటారు. కేసీఆర్ కూడా అంటే ఆయన ప్రసంగం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా క్యాచీగా ఉంటుంది. ప్రజలందరూ కూడా వింటారు, హర్షధ్వానాలు పలుకుతారు, జైజేలు పలుకుతారు. ఆయన ఏం చెబితే దానికి యాక్సెప్ట్ చేసే ఒక వాతావరణం బీఆర్ఎస్ సభల్లో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. మేబీ ఇది ఒక ఇండికేషన్ కావచ్చు. వచ్చే ఎన్నికల్లో మరో ఇవాళ 9, సో మరో 21 రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. 24 రోజుల్లో ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఎవరు 2023 ఎన్నికల్లో అనేది కూడా స్పష్టం కాబోతోంది. ప్రజలంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు కూడా మాకే ఓట్లేయండి అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. కానీ ప్రజలు బేరీజు వేసుకుంటూ ఉన్నారు ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద. సో మనం చూస్తున్నాం 4 బాక్సుల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు వాళ్ళు పూజలు చేస్తూ ఉన్న దృశ్యాలని చూస్తూ ఉన్నాం. కేసీఆర్ అయితే గజ్వేల్ చేరుకున్న దృశ్యం అది. గజ్వేల్ కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అక్కడ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్ పక్కన ఇంకా చాలామంది కీలకమైన నాయకులు ఉన్నారు. గజ్వేల్ రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్న నాయకులంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు. కాబట్టి గతంలో వచ్చిన మెజారిటీ కంటే కేసీఆర్కి ఈసారి ఎక్కువగా వస్తుందనే అంచనాలే వ్యక్తమవుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్కు కొద్దిసేపటి క్రితం సాదరంగా స్వాగతించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ చాలామంది అక్కడికి చేరుకుని జై కేసీఆర్, జై బీఆర్ఎస్, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేసిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకో బాక్స్లో కేటీఆర్ ఆయన ఇంట్లోని విజువల్ అది. సో ఇంట్లో కొద్దిసేపటి క్రితం ఆయన ప్రత్యేక పూజలు చేశారు, పండితులు ఆయన్ని ఆశీర్వదించారు. ఈసారి కూడా గెలవాలి అని ఆశీర్వదిస్తూ ఉన్న దృశ్యాలని చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సిరిసిల్ల బయలుదేరారు కేటీఆర్. సిరిసిల్ల నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో సిరిసిల్లలో కూడా ఈసారి గెలుపు తమదే అంటూ ఉన్నారు కేటీఆర్. సిరిసిల్లలో మాత్రమే కాదు, మొత్తం బీఆర్ఎస్ ఈసారి 100కు పైగా స్థానాల్లో గెలుచుకుంటుందనే ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సాధించుకున్న తర్వాత 63 మంది ఎమ్మెల్యేలని గెలుచుకుంది ఆ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో 88 మంది గెలిచారు. అంటే 28 మంది
25 మంది ఎమ్మెల్యేలు అదనంగా గెలిచారు. ఈసారి 100కు పైగా స్థానాల్లో గెలుచుకుంటామని చెప్పి చెబుతూ ఉన్నారు. సెంచరీ ఖచ్చితంగా కొడతాం, 119 స్థానాల్లో 100కు పైగా స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటుతామని చెప్పి బీఆర్ఎస్ చాలా ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితం సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేస్తున్న కొద్దిసేపటి క్రితం తీసిన విజువల్స్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో తెలంగాణలో పాలిటిక్స్ హాట్గా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ వేలాదిగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ రేపు మాత్రమే అవకాశం ఉంది. రేపటి కంటే ఇవాళ మంచి రోజు అనే పండితులు జ్యోతిష్యులు చెప్పడంతో చాలా నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ఇవాళ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు.